హలో అండి, వెల్కమ్ టు లియాన్స్ క్యూజిన్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు మనం తుమ్మికూర పప్పు చేసుకుందామండి. రండి, నేను ఒక 1.5 కప్ ఆఫ్ కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో ఆల్రెడీ. ఒక బౌల్ ఆఫ్ తుమ్మికూర 3 సార్లు దాన్ని మంచిగా ఇసుక తీసేసినట్టుగా కడుక్కున్నాను. తుమ్మికూరలో చాలా ఇసుక వస్తుందండి, సో శుభ్రంగా కడుక్కోవాలి. సో అలా కడిగిందంతా పప్పులో వేసేసాను. దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనగా టమాటాలు, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఊరికి అలా తుంచేసి వేసేసాను. దాంతోపాటు 2 టీ స్పూన్స్ కారపొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 రెబ్బల చింతపండు, 2 గ్లాసుల నీళ్లు వేసేసి కుక్కర్కి మూత పెట్టేశానండి. అయితే ఈ లోపల మనము తుమ్మికూర బెనిఫిట్స్ కొన్ని చూద్దామండి. తుమ్మికూర మనకి డైటరీ ఫైబర్లో చాలా రిచ్గా ఉంటుందండి. తర్వాత దీంట్లో విటమిన్స్, ఆల్కలాయిడ్స్, ఎసెన్షియల్ మినరల్స్ అనేవి దొరుకుతాయి. తుమ్మికూర మార్కెట్లో దొరికినప్పుడల్లా తెచ్చుకొని వండుకోవడం వల్ల ఇది మనకి కామన్ హెడేక్స్, జలుబు, జ్వరము లాంటివి తక్కువ చేయడానికి దోహదపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తుమ్మికూర. సో ఈ విధంగా ఉడికిపోయిందండి పప్పు, తుమ్మికూర 2 కలిపి రుబ్బేసుకోవాలి. చక్కగా ఇలా మెత్తగా రుబ్బేసుకొనేసి మనము ఈ పప్పుని చూసారా, ఎంత చూస్తూనే తినేయాలి అనిపించేంత దాని టెక్స్చర్ అంత బాగా ఉంది. సో ఈ విధంగా రుబ్బేసుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని చిన్న మూకుడులో కొంచెం నూనె తీసుకొని తాలింపు వేసుకోవాలి. సో దీంట్లో తాలింపులో మనము సరిపడా నూనె తీసుకున్నాము. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు, ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టేశానండి. రుచిగా గుమగుమలాడే తుమ్మికూర పప్పు ఈరోజు దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే దాని మజానే వేరండి. ట్రై చేస్తారు కదా మీరందరూ తుమ్మికూర పప్పుని. Thank you for watching.